మ్యాజిక్ చేస్తూనే ఉంటారు. మరి ఇది నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? సరే ఇందాక దెయ్యాలు ఉన్నాయి అన్నారు చాలా వరకు. మగవా ఆడవా? సో ఇదంతా మ్యాజిక్ అమ్మా. సో ఏదైతే నువ్వు టాపిక్ ఎత్తావో అఘోర విషయంలో, సో ఇలాంటివి జనాలు ఇవి ఎప్పుడో కనిపెట్టారు. సో మీరు అన్నట్టు నిజంగా ఉంటే అని అన్నారు. సో నిజంగా నాకు మహిమలు వస్తాయి. సో రోజు ఒక బంగారు నాణ్యం తీసుకొని బతకచ్చు. సో నేను ఇలా షాప్ ఓపెనింగ్ వెళ్ళి ఎంత కష్టపడాల్సిన లేదు. సో ఏదైతే ఇప్పుడు టాపిక్ నడుస్తుందో, సో ఆమె ఓకే, ఆమె నేను ఒప్పుకుంటాను. సో ఒక వేషధారణ అనే పేరు చెప్పుకొని జనాలకి ఏం మోసం చేయట్లేదు, డబ్బులు గుంజట్లేదు. సో మాటలు చెప్పుకుంటూ అవి చెప్పుకుంటూ, సో ఇవన్నీ నాకు ఫేక్ అనిపించిందమ్మా. ఎందుకంటే గతంలో చాలా మంది బాబాలను చూసాము. అవును. సో సరే ఇదంతా ఓకే, మరి శివలింగాన్ని ఎలా తీశారు మీరు? శివలింగం తేలేదు, కానీ శివలింగం ఏం లేదు. మామూలుగా మన వాటర్ తాగుతా సో మామూలుగా ఈ అరటి పండు తొక్క అనుకున్నాము శివలింగం లాగా. మామూలుగా ఇలా వాటర్ తాగుతా ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు. సో శివలింగ తయారు మర్చిపోయాను యాక్చువల్గా. సో అంటే అందులో ఏదన్నా కూడా తీయచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. అంటే ఇప్పుడు శివలింగం తెచ్చుకున్నారు కాబట్టి శివలింగం తీశారు, అంటే వేరే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే. మరి ఇంకేదైనా అడిగితే అది తీసేవాళ్ళ ఏం అడిగితే పువ్వో లేకపోతే కాయనో. ఇప్పుడు కాయన్ తీయండి, అది మ్యాజిక్ అంటున్నా కదా. అదే అంటే చాలా మంది కూడా నిజంగానే మీకు మంత్రాలు వచ్చు, లేకపోతే ఇంకేదైనా దెయ్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు నిజంగానే ఇది అన్నారు కదా మీరు, ఇందులో ఎలా అంటావు తల్లి అంటుంటే నవ్వొచ్చింది అనమాట. అంతే. మరి ఈ పొడి ఎలా తీశారు? ఏం పొడి? ఇలా పెట్టుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడా? లేదు, అది లైవ్ లో ఉండగానే ఇలా పెట్టుకొని ఇలా చేస్తాను. నేను అదే అంటున్నా కదా, అసలు మ్యాజిక్ చాలా మంది గతంలో చేయలేదా ఎవరు ఇలా మోసాలు. సో అలా బెలూన్లో నేను వేసి నేను ప్యాకెటే చదువు వెళ్ళినప్పుడు. సో ఓకే, నో ప్రాబ్లము. నేను వేసింది ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయని, సో శక్తులు నిజంగానే ఉన్నాయి, దేవుడు ఉన్నారు. కానీ ఇలా కొంతమంది ఉపయోగించరు, వాళ్ళు వేరేలాగా ఉపయోగిస్తారు. కొంతమంది ఇలా పేరు చెప్పుకొని నాకు శక్తులు ఉన్నాయి, నేను దయ్యాన్ని నడిపిస్తా, దయ్యాన్ని బంది, ఎవరైతే దొంగ వేషాలు వేసుకొని మాట వాళ్ళ గురించి టాపిక్. ఇప్పుడు ఏదైతే అఘోర విషయాలు కూడా టాపిక్ వల్ల ఒక ఊర్లో ఇలా బెలూన్ దయ్యాన్ని బంధించి 60-70 గుంజారు. ప్రతి ఊర్లో ఒక్కొక్క రకంగా బంధించి. సో నేను కూడా ఇలాంటి నమ్మకండి, అఘోర ఆమె నమ్మండి, కానీ ఆమె వేసుకున్న నేనైతే నేను అఘోర అనే చెప్పి నమ్మకండి నేను మాట్లాడడం జరిగింది. అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు. అంటే ఈ వాతావరణం అనేది వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానీ మనుషులు కానీ వీళ్ళందరూ కూడా. అలాంటిది ఆవిడ ఇక్కడ దాదాపు కొన్ని రోజులు నెలలు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. తను ఇప్పటి నుంచే కాదు, కొన్ని గత సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు చూసాను. ఎప్పుడు చూసారు? ఒక 2 years బ్యాక్ ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. కాకపోతే అప్పుడు అబద్ధం ప్రూఫ్ చేయమంటే చేస్తారు. 2 సంవత్సరాల ఇంటర్వ్యూ లేదు, రీసెంట్ గా ఒక 2 నెలల కిందట ఇచ్చింది ఆమె ఒక ఇంటర్వ్యూ, అది మామూలుగా ఇచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ సికింద్రాబాద్ అమ్మవారి గుడి అవ్వలేదో అంతకు ముందు వరకు తనేం ఫేమ్ లేదు, వచ్చిపోయేది. ఒక 2-3 ఇంటర్వ్యూలు ఎవరికో, అంటే మా ఆర్టీవీ వాళ్ళకు కూడా ఇచ్చింది ఒకసారి. సో అలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మవారి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయో ఆ రోజు గుళ్ళో దాదాపు 45 నిమిషాలు ఒంటి కాలు మీద నించొని ధ్యానం చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం ఫేమస్ అయింది. మరి నిజమైన అఘోరి అయ్యి ఉంటే మరి అప్పుడే నేను ట్రాన్స్జెండర్ అని ఎందుకు చెప్పలేదు? సో ఇక్కడ నిజమైన అఘోరి అనే మీ అభిప్రాయం ఏంటి? ఆమె ట్రాన్స్జెండర్ కదా మీ విషయం. సో ట్రాన్స్జెండర్ అని తెలిసిపోయింది. సో ఓకే, నో ప్రాబ్లం. అది దీక్షలో తీసుకుంటే ఇప్పుడు నేను కూడా 3వ తారీఖు మాలే వేసుకుంటున్నా, భవానీ మాల. సో జెండర్ తో అవసరం లేదు. సో అసలైన అఘోరాలు నేను చెప్తాను ఒకసారి. ఈ టాపిక్ పక్కన పెట్టి మాట్లాడదాం. సో నేను 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా. సో నేను ఇంత డేర్గా నేను మాట్లాడడం కానీ నన్ను చూసాను కాబట్టి నేను 2000-3000 కిలోమీటర్ ప్రయాణించి దర్శించుకున్నా. 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా. కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య అమ్మవారు శక్తిపీఠం తెలుసు కదా, కామాఖ్య ఇక్కడ ఉందా, గౌహతి. కాశీ 5 సార్లు వెళ్ళా. పూరి జగన్నాథ్ టెంపుల్, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఇవన్నీ తిరుగుతా సో అఘోరాలు ఎక్కడ బయట కనపడరు. ఇదే లైవ్ పెట్టారు. అవును, లైవ్ పెట్టారు. నేను రాగానేమన్నా అమ్మో అని అన్నా. మీ అదే ప్రస్తుతం అఘోర కేదార్నాథ్ లో ఉంది, 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోర గారు పక్కన ఎవరున్నారు కొంచెం చూపియండి. మీ
అదిగోండి ఇక్కడే కేదార్నాథ్ లైవ్ లో ఉండి మా అఘోరాలు వీళ్ళే, ఇది మా కమ్యూనిటీ వాళ్ళు, ఇది వీళ్ళు మా సంఘాలు అని చెప్తుంటే బాధ అనిపించిందమ్మా నాకు. ఏదైతే వాళ్ళది వెనకాల బ్యాక్గ్రౌండ్ అఘోరాలు ఉన్నారో, ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా, నేను కూడా వెళ్ళాను, బ్లాగ్ చేస్తాను, సేమ్ అందులో ఉన్న అఘోరాలే నా వీడియోలో ఉన్నారు. సో వాళ్ళు నిజమైన అఘోరాలు కాదు, అక్కడే వేషధారణలు వేసుకొని బొట్టు పెట్టి ఒక 150 తీసుకుంటారు. సో అసలైన అఘోరాలే కాశీలో కానీ, కేదార్నాథ్లో కానీ, హరిద్వార్ 3 సార్లు వెళ్ళా, హరిద్వార్, రిషికేశ్ కానీ ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఎక్కడో ఉంటారు, పేరు అఘోరవారు. అవును. సో వాళ్ళు లైవ్లు ఇచ్చినప్పుడు నేను చూసి అడ్డెడ్డెడ్డెడ్డే ఇదేంది ఇంత మోసమా, మేము వాళ్ళు చెప్పేది నిజమని చెప్పలేదు, మీ ఛానల్ లైవ్ వెనక చూపించింది, నేను ఆ పాయింట్ అనట్లేదు, మీ ఛానల్లోనే ఇంకా 2-3 ఛానల్ తీసుకున్నారు పెద్ద పెద్ద ఛానల్ మీద, ఆ లైన్ లో వెనకలు చూపిస్తే నేను నమ్మలేదు. అది నేను నమ్మలేదు కాబట్టి ఇది పచ్చి అబద్ధం, వాళ్ళ అఘోరాలు కాదు నేను అంటారు. తప్పేముంది, 10 మందికి నచ్చచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు. సో ఆమె ఎలా చెప్పాలి అఘోర అయ్యండి. సో నువ్వు అఘోరవైతే అఘోర దీక్షలో నీకు మీడియా అంటే పిచ్చి, ఎక్కడ న్యూస్ చేస్తే అక్కడ మనకి ఎక్కువ మంది వస్తారని. సో ఆమె ఏ విషయమో నాకు అఘోర అనిపించలేదు. సో అఘోర నిజంగా అఘోర అంటే నేను పూజిస్తుంది, అఘోరాలను అందరూ కించపడి కొంతమంది ఇలాంటి వేషధారాలు వేసుకొని వచ్చేవాళ్ళు. సో నాకు దృష్టిలో అయితే కన్నా సో ఎక్కడ నాకు సింక్ అవ్వట్లేదు, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలాగా. సో నా ఇంటర్వ్యూ చూస్తే ఒక 30 ఇంటర్వ్యూలు ఇవే ఉంటాయి, ఇదే ఒకటే మాట ఉంటుంది, వేరేది ఏమి ఉండదు, ఒకటే కాన్సెప్ట్. సో ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క అబద్ధం చెప్పడం వల్ల, ఒక్కొక్కలాగా చెప్పడం వల్ల, సో నా పాయింట్ తీసుకున్న జెండర్ని తీసుకోలేదు నేను. సో వాటి ఏదన్నా కానీ సో అఘోర నువ్వు నిజంగా అఘోర దీక్ష తీసుకుంటే ఇలా ఉండవు. అఘోర దీక్షలు అంటే ఎలా ఉంటాయి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర దీక్ష తీసుకోవాలంటే తల్లిదండ్రులు వదులుకొని పోవాలి, 3 సంవత్సరాలు గురు కింద సేవలు చేసుకోవాలి, వాళ్ళు చెప్పింది ప్రతిదీ. దాని తర్వాత గుహలో వదిలేస్తారు, పలానా ఇన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేయాలి, వాళ్ళు గాలిని ఆహారము అవన్నీ చూసి చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ ఇంకా గురు స్థానానికి గురు రావాలి అంటే శ్మశానంలో వెళ్ళి కొన్ని పూజలు చేసి అప్పుడు కొంత మంత్రంగా చదివి ఒక బాడీ పీస్ని తీసుకుని ప్రసాదంగా భావిస్తారు. తిన్న వాళ్ళు తింటారు, లేదంటే ప్రసాదం గిల్లాని పక్కన పెట్టారు. ఆ ఘోరాలు. సో ఈమె నాగసాధు అఘోర, మా ఇది అఘోర దీక్ష 2 తీసుకున్నాను, అది చాలా తప్పు కదా. నేను భవానీ మాల వేసుకుంటున్నా, అయ్యప్ప మాల వేసుకుని 2 ఒకటంటే నువ్వు నమ్ముతావా? లేదు. సో ఇవన్నీ అబద్ధాలు చాలా ఉన్నాయి, పాయింట్స్ జనాలు ఇవి పట్టించుకోవట్లేదు. సో నేను ఇవి చేసి తప్పు అంటున్నారు, కొన్ని పాయింట్స్ పట్టుకొని ముందుకు వచ్చి మాట తప్పేముంది. ఆమె దొంగతనం చేసిందని నేను అనట్లేదు, ఇట్లా ఎందుకంటే గతంలో చాలా మంది పాపాలని మనం నమ్మాం. అవును, సనాత ధర్మం అంటుంది, ఎక్కడ వచ్చావమ్మా నువ్వు అసలు సనాత ధర్మం కాపాడడానికి? అదే కరోనా టైంలో ఎక్కడ వెళ్ళింది ఈమె? జనాలు చచ్చిపోతున్నారు, తిండి లేక, ఒక పక్కన కరోనాతో ఎక్కడోళ్ళు అక్కడ ఇరికిపోయినారు, పొజిషన్ బాగాలేదు. ఆ రోజు నువ్వు వ్యాక్సిన్ కనిపెట్టచ్చు కదా, నువ్వు కనిపెట్టలేదు, జనాలు కనిపెట్టారు. హ్యాండ్స్ అప్ చెప్తా నేను, వాళ్ళ కాలు ముక్కుతా నేను, జనాలకి ప్రజలు కాపాడారు. డాక్టర్లు కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఆ ఘోర ఎక్కడ రాలేదే. కలకత్తాలో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేసేటప్పుడు ఆమె ఎక్కడొచ్చి మాట్లాడలేదే. మన జనాలు ఏదో వాళ్ళ వంతు చేశారు. దిశా కేసులో ఇదే 5-6 ఏళ్ళు నడుస్తుంది. ఆ రోజు ఆమె 3 రేప్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఏమి వచ్చి మాట్లాడలేదే. ఆ రోజు మనమే పోరాడాము శిక్ష పడాలని. సో శిక్ష పడింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈమె గ్రహించి ముందు వచ్చి రావాలి కదా. ఇప్పుడేదో వచ్చి సనాతన ధర్మం అంటే ఎప్పుడు రాంది, ఈ రోజు ఎందుకు రావాలా? తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, రోజుకు ఒక హత్య జరుగుతుంది, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపుతున్నారు, గుళ్ళో ధ్వంసం అవుతున్నాయి, ప్రతిదీ ట్రాన్స్జెండర్ మీద రేట్ అప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఉంది. మళ్ళీ నువ్వు వచ్చి ఆపచ్చు కదా, నువ్వు ఉన్నావు కదా, ముత్యాలమ్మ గుడి ధ్వంసం నువ్వు ఉన్నావు, నువ్వు ఎందుకు ఆపలేదు? నువ్వు నిజంగా నీకు చెప్తున్నా, నువ్వు నిజంగా ఘోరవైతే నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? శంషాబాద్లో ఉన్న అమ్మవారి పోచమ్మ అమ్మవారి గుండు నువ్వు ఎందుకు ఆపలేకపోయా? నువ్వు ఈడే ఉన్నావు కదా. ఇంకోటి సో లేదు, ఎందుకు ఆపలేకపోయింది చెప్పండి అమ్మా. జనాలు ఏమో పెద్ద ఫేమస్ చేస్తున్నా చేసుకోనండి, ఎవరికి పబ్లిసిటీ వాళ్ళది. మళ్ళీ నేను ఒక ప్రజల్లో నేను ఒకదానికి అడుగుతున్నాను, మళ్ళీ ఎందుకు చేయలేదు ఇవన్నీ? ఈ రోజు వచ్చి సనాతన ధర్మము, నేను కార్తీక మాసంలో అన్ని శివుల్ని దర్శించుకుని ఆ వంతు పూజ చేస్తున్నానంటే మనం చేస్తుంది ఏంటంటే మన పూజలు చేయట్లేదా? చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి ఆమె ఒకటే పూజ చేస్తుందా? మనం చేయట్లేదా? ఆమె ఏం చేస్తుంది? పూజలు చేసుకుంటుంది, ఆమె ఏమైనా చేసుకుని పోతుంది.
మనం చేయట్లేదా? ఆమె కంటే ఎక్కువ చేస్తున్నాం, ఆమె కంటే ఎక్కువ పోరాడుతున్నాం, ఆమె కంటే ఎక్కువ మనం బతుకుతున్నాం. ఒక యుద్ధంలో వీరుడు చనిపోతే ఆ వీరుని గురించి చూపించట్లేదమ్మా జనాలు. మీడియా కొంతమంది ఛానల్లో నేను అందరూ అనట్లేదు, మీడియా మిత్రులు అంత పిచ్చ అఘోర అంటే. వీరుడు చనిపోతే ఒక్క నిమిషం కూడా మీడియాలో చూపించట్లేదమ్మా. మొన్న 3 రోజుల కిందట ట్రైన్ డ్రైవరు ఏదో మారుస్తుంటే అత్తుకుపోయి చచ్చిపోయాడు. అలాంటి వాళ్ళ గురించే చూపించట్లేదు. మొన్న 3 రోజుల కిందట ఒక బాబు నీళ్ళలో పడి చనిపోయింది. అలాంటి వాళ్ళ గురించి చూపించట్లేదు. చిన్న పాపని 9 నెలల పాపని రేప్ చేసి చంపేసి అలాంటి వాళ్ళ గురించి చూపించట్లేదు. మళ్ళీ మీడియాకి ఏం కావాలి? కాంట్రవర్సీనే కావాలా? మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో ఇన్ని జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు మీడియా చూపించట్లేదు? ఆడ శంషాబాద్ లో పోచమ్మ గుడి ధ్వంసం అయిపోయి ఒకటే ఛానల్లో టెలికాస్ట్ అయింది. మిగతా ఛానల్ వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు చూపించట్లేదు? ఎందుకు అమ్మవారు ఇలా జరుగుతుంది ఎందుకు రావట్లేదు? అఘోర దొమ్మింది, అఘోర తగ్గింది, అఘోర గాయమైంది, అఘోర పాదయాత్ర చేసింది, అఘోర ఆత్మార్పణ, అఘోర తగ్గింది. ఇదేనా మీకు కావాల్సింది? అంటే అన్ని అలా లేదు, అన్ని మాత్రమే ఉన్నాయి. అంటే కొన్ని ఛానల్స్ అలా ఉన్నాయి. అదే అంటున్నా కదా నేను, మీరు చూసుకోండి. నేను అందులో అన్నట్లే కొంతమందినే. మళ్ళీ మీడియా ఎక్కడ పోయిందండి ఈ రోజు అడుగుతున్నా. ఆమెను ఫోకస్ చేసేది చేసుకోండి. మళ్ళీ ఇదే ఫోకస్ మళ్ళీ ఏమి ఎందుకు ఆపలేకపోయింది? మీకు తెలుస్తుంది కదా, ముందే తెలుస్తుంది కదా ఇక్కడ ఏదో జరిగిపోతుంది. మళ్ళీ అప్పుడు వచ్చి కాపాడచ్చు కదా. కాళహస్తిలో నువ్వు బట్టలు వేసుకోమ్మా అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నగ్నంగా వస్తే బట్టలు వేసుకోరా అమ్మా అంటే నువ్వేనా ఆయన బట్టలు వినిపిస్తే ఎట్లుంటది? బాధ అనిపిదా? కట్టుకోమ్మా అన్నారు. నువ్వు పెట్రోల్ వేసుకుంటే ఎక్కడ ఆమె సనాతన ధర్మం కాపాడుతుందమ్మా. ఇన్నాళ్ళు లేనిది ఈమె వచ్చి ఏంది? సో చాలా మంది నమ్ముతారేమో. నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ట్రాన్స్ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ అందరూ ఆమె వైపు ఉంటారు, నువ్వెందుకు ఒక వైపు? సో నాకు నచ్చలేదు, నాకు అనిపించట్లేదు. సో నిన్ను ముక్కుతా నేను, ఆడదానికి నిన్ను ముక్కుతా. భూదేవంతా ఓపిక ఉంటుంది మీ ఆడవాళ్ళకి కానీ కొంతమందికి కానీ. సో ఆమెలో నిజంగా నాకు కనబడితే నేను బరాబర్ ముక్కుతా అంటున్నా కదా. ఏదైతే శంషాబాద్ లో హనుమాన్ ఆలయంలో కొన్ని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం చేశాయో అక్కడికి వచ్చింది, పూజలు చేసింది. ఎవరో కొంతమంది తనని చూసి నవ్వారు అని వాళ్ళ మీద తీసుకొని అదే పాయింట్. నేను ఇప్పుడు అదే అంటున్నా, మీరు కూడా అదే పాయింట్ తీసుకుంటున్నారు. కానీ చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తారు ఇట్లా అని మీరే వాటిని కవర్ చేసాము, వీటిని కవర్ చేసాము. మేము ప్రతి ఒక్క ఖచ్చితంగా లేదు ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ లేకపోతే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఆర్టీవీ అనేది ముందు ఉంటుంది. ఓకే, సూపర్. అందులో భాగంగానే ఇక్కడ ఈవిడే అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీదనే వెళ్ళామే తప్ప ఆవిడ్ని షో చేయాలి లేకపోతే ఆమెని పెద్ద సెలబ్రిటీ చేయాలన్న ఇదిలో అయితే మేము వెళ్ళాం. మా ఆర్టీవీ ఎప్పుడు ఆ విధంగా ఉండదు. ఆ రోజు కూడా తను అక్కడికి ఎందుకు వచ్చింది, అసలు తన ఉద్దేశం ఏంటి, అంటే ఆత్మార్పణ అంటుంది ఏంటి అని చెప్పి మాట్లాడి కనుక్కోవడానికి వెళ్ళామే తప్ప వేరే ఉద్దేశంలో కాదు. మరి ఆ రోజు కూడా ఎవరో తనని నలుగురు చూసి ఎగతాళి చేశారు అంటూ బాధపడింది. తను గనక నిజంగానే పవిత్రంగా బట్టలు వేసుకొని ఉండుంటే ఎవరు ఎగతాళి చేసేవారు కాదు కదా. మరి దాని గురించి ఏమంటే నేను అది వినలేదు, చూడలేదమ్మా. నేను అది చూడలేదు, ఏదో చూసినట్టున్నా కానీ. సో అక్కడ నేను అదే అంటున్నా కదా, 10 మంది నచ్చచ్చు 10 మంది 4 మాటలు అంటారమ్మా. ఆడదానికి అనట్లేదా? కొంత చీర కట్టుకునే అని అనట్లేదా? మాకు అనట్లేదా? ప్రతి ఒక్కరికి అంటారమ్మా. తను ఉన్నది అలాగే కాబట్టి నేను ఆమె అనట్లేదు. చాలా మందిని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కామెంట్స్ చేస్తానే ఉంటారు. అవును, అది ఆమె ఇష్టం. ఇంకా దాన్ని కూడా ఆమె మొండి పట్టుకొని కూర్చుంది అక్కడ. అక్కడే కూర్చొని మళ్ళీ ఆత్మార్పణ అని. అది ఎందుకు? ఈమెకు పిచ్చి చాలా ఉంది. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఉంటే నిజంగా కొంచెం హాస్పిటల్ తీసుకెళ్లి కొంచెం జాయిన్ చేసి మైండ్ సెట్ చేసిన తర్వాత వదలండి. నిజంగా నేను ఒకటే అంటాను, నిజంగా నువ్వు అఘోరావే అయితే గిన పాటించు. నాకైతే మీకు అనిపించచ్చేమో అఘోరా అని, లేదు నాకు అనిపించదు. చాలా మందికి తెలుసు అఘోరా ఆమె కాదు అని. నాకు ఎంతమంది కాదు చెప్పారు, కానీ ఎవరు మేడం ముందు వచ్చి ఒప్పుకోతే ఆమెకి సపోర్ట్ చేయని. ఎంతమంది మనం బురుడి వాళ్ళని చూసాము. ఇది కూడా కొన్నాళ్ళు అంతే, అంటే కొన్నాళ్ళు ఉండి ఇదైపోతుంది. నిన్నాళ్ళండి మీడియా ఛానల్లో ఫోకస్ ఎక్కడుందా? నీకు రేటుకి తగ్గిపోయింది, ఇంకా ఏం లేదు. ఇంకా కొత్తలో కంటెంట్ ఇచ్చినారు. అఘోరాలు ఎక్కడైనా ఇస్తారా? ఇవ్వరు. అన్నం తింటుంది కూడా తీసుకుంటుందా? అఘోరాలు తీసుకోరు. ఇవన్నీ ఫేమ్ కోసము. సో వెనుకల నుంచి ఎవరున్నారో నాకు తెలియదు. సో నేను ఈ పోరాటంలో నేను చనిపోయినా, నన్ను చంపేసిన దేశం కోసం. మీకు వస్తున్నాయి బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి, ఏమని వస్తున్నాయి మీకు? ఇవ్వద్దు, ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తావు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.